సొంత ఇల్లు లేదని చెప్పి బాధపడేవాళ్ళు, అద్దెంటల్లో ఉండలేకపోతున్నామని బాధపడిన వాళ్ళు ఉన్నారా? అయితే దయచేసి గమనించండి, ఇది ఆత్మీయ యాత్రలో ఈ అసౌకర్యము అనేది ఉంటుంది. శాశ్వతంగా ఉంటుందా? లేదు, తాత్కాలికంగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీవు నివసిస్తున్న స్థలము నీకు సౌకర్యం లేక ఇరుకుగా ఉందేమో, దిగులు పడద్దు. ప్రభువు పట్ల విశ్వాసం ఉంచు. అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నంత కాలము మాత్రమే వాళ్ళు అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, వాగ్దాన భూమిని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది ఏమిటంటే, మీరు నాటనటువంటి చెట్ల ఫలమును మీరు భుజిస్తారు, మీరు నిర్మించినటువంటి గృహాల్లో మీరు నివసిస్తారు, మీరు తవ్వనటువంటి బావులలో నుండి నీళ్లు మీరు తాగుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యా, ఈ అసౌకర్యము అనేది ఏదైతే ఉందో అది తాత్కాలికము మాత్రమే, అది శాశ్వతము మీతో ఉండదు.